అంటే మోడీ గారు 10 సంవత్సరాల మోడీ గారి పరిపాలన తర్వాత ప్రజలందరూ కూడా మరోసారి మోడీ గారి ఓటేయమని చెప్పి నిర్ణయించుకున్నారు. ప్రగతిశీలం అనేది ఏంటిది? ప్రగతిశీలం అనేది ఉన్మాదం అంటే ఏంటి? మతం అంటే ఏంటి? భారతీయ జనతా పార్టీ ఒక రాజకీయ పార్టీ. భారతీయ జనతా పార్టీ రాజకీయ పార్టీ. మోడీ గారు వచ్చినాక మీరు గమనించండి, 12 కోట్ల ఇళ్లలో స్వచ్ఛ భారత్ కింద గ్రామీణ ప్రాంత మహిళలు బైకులు కూడా ఇన్సెంటివ్ అవుతున్నారు అని టాయిలెట్ కట్టించి. ఇది ఏం ఫిలాసఫీ? ఇది ఏం తిరోగమనమో మీరు పూర్వగమనమో మీరు చెప్పాలి. రెండవది, సొంత ఇంటి కళ అనేది పేదలకు చాలా జీవితంలో అది పెట్టెక్కినట్టు 4 కోట్ల మందికి ఇక్కడ ముఖ్యమంత్రి గారు మోడీ ఏంటి గీడి ఏంటి అని చెప్పి కట్టకపోతారని విషయం. 4 కోట్ల మంది పేదలకు ఇల్లు కట్టించగలుగుతా మోడీ గారి దగ్గర. మూడవది, ఇవాళ పేద రైతాంగానికి ఈ ప్రభుత్వానికి ఆర్థిక వ్యవస్థ వ్యవసాయం మీద ఆధారపడి ఆ వ్యవసాయానికి పేద రైతులకు 6,000 రూపాయలు 3 విడతలుగా 3 ఏళ్ళ 6,000 రూపాయలు ఇస్తారు మోడీ గారు. మనం కరోనా వచ్చినప్పుడు ప్రజలు అల్లాడిపోతున్నారు, ఆకలితో అలవడించదని చెప్పి 5 కిలోల చొప్పున బియ్యం ఇచ్చింది. స్ట్రాంగ్ పొలిటికల్ లీడర్ అంటే ఎవరంటే చెప్పండి? మోడీ అంటారు. ఇదంతా అంటే ఇది ప్రతి భారత పౌరుడు గల్లే. ఇదే నువ్వు సాక్ష్యం కదా, మీరే సాక్ష్యం కదా. గోకుల్ చాట్, సాయిబాబా టెంపుల్, ఇంజక్షన్ నగర్, దాన్ని ఈ మాత్రమే చచ్చిపోతారు, ఆ మాత్రమే యూనివర్సిటీ. ఇద్దరిని ఎవరు గుర్తుపడతలేరు, ఇద్దరి గురించి పాల్గొలేదు. ఏదో ఒక తల్లాడుతా రేవంత్ రెడ్డి గారు అన్ని నియోజకవర్గాలు ఎక్కడికి పోతే నా నియోజకవర్గం పార్లమెంట్లో నా పార్లమెంట్ అని చెప్పి 7 సెగ్మెంట్లలో నేను తిట్టుకొని తిరుగుతున్నాను. మొత్తం పట్టేటట్టు ఒక దాన్ని ఏమంటే మార్పులు చేసి ఆ శవాలను మోసపోయినప్పుడు కూడా ఉద్వేగాలు గురైనప్పుడు కూడా ఇట్లాంటి మధ్య మాట్లాడలేదు. అమరవీరుల శవాలను మోసపోయినప్పుడు కూడా మాట్లాడలేదు. రాజశేఖర్ గారు తిరిగారు పార్లమెంట్ నాయకులు. గౌరవం ఉండాలి, రాజకీయ నాయకుల పట్ల ఉండాలి. వీళ్ళే చిన్నరైపోతారు, రాజకీయ నాయకులు చులకనైపోతారు. మంచిది కాదు. దివ్య తప్పకుండా 5-6 రోజుల పాటు అప్రమత్తంగా ఉండమని కోరుతున్నాను. కార్యకర్తలని నాయకులని ప్రజలు అప్రమత్తంగా ఉండమని కోరుతున్నాను. ఇట్లాంటి చిల్లర కాదు, చిల్లర పోస్టింగ్లతో కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేస్తాం. దాని నుంచి ఎట్లా కాపాడుకుంటారో కాపాడుకోవాలని విజ్ఞప్తి చేస్తాం. వాళ్ళకు దొంగల పట్ల, ఇలాంటి దుర్మార్గుల పట్ల, ఇట్లాంటి చిల్లరగాల పట్ల అప్రమత్తంగా ఉండమని చెప్పి కోరుతున్నాను అని చెప్తా ఉన్నారు. ఆ విధంగా ప్రచారం చేస్తున్నారు, ఆ విధంగా పబ్లిక్లో ఓటర్స్ని కన్విక్ట్ చేస్తున్నారు. చాలామంది బీజేపీ నాయకులకు లేని ఎస్ఎస్ మీకు ఎలా ఏర్పడిందండి? భారతీయ జనతా పార్టీలో కొత్త కావచ్చు, కానీ అనుభవంలో కొత్తవని కాదు. అనుభవంలో కొత్తవని కాదు. నా గురించి మోడీ గారు కదా మీరు చూసిండు. ఫస్ట్ తొలి శంకారామం మల్కాజీ आप जीत के आओ, मलकाजी अवाम क्या चाहिए वो वादा करो, अमल करेंगे. दिस वर्ड्स स्पोकन बाय मोदी जी. అమిత్ షా గారు కానీ నేను పొలిటికల్గా నేను అనేక నాకు మోడీ గారితో ఇప్పటి పరిచయం కాదు. జిఎస్టీ కౌన్సిల్లో 5 సంవత్సరాలు పనిచేశాను. ఆనందండి నాకు మోడీ గారి నుంచి పరిచయం లేదా, అమిత్ షా గారికి పరిచయం లేదా చెప్పండి. ఎన్నిసార్లు పోయింటే నా చరిత్ర వాళ్ళకి ఇంటెలిజెన్స్ వ్యవస్థ దేశాన్ని అంటే వాళ్ళకు ఇట్లా ఆవలితే పేరు లేకపోతుంది. వీళ్ళకే ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది, వీళ్ళకే సమాచారం ఉంటుంది అనుకుంటుంది. మన మోడీ గారు మనం అమిత్ షా గారు చెప్పారు కదా, 360 డిగ్రీస్లో కనిపెడుతున్న బాబు ఈ డబుల్ ఆర్ ట్యాక్స్ గురించి కూడా మన సమాచారంలో చెప్పారు. చూసి ఉంటుంది సమాచారం. ఉస్మానియా యూనివర్సిటీ ఆత్మహత్య చేసుకున్న ఉద్యమంలో దాదాపు మీరు నైట్ 11 టైంలో కూడా గాంధీ హాస్పిటల్లోకి వచ్చి పోరాడిన సందర్భాలు చాలా ఉన్నాయి. సో మల్కాజ్గిరి నుంచి మీరు గెలిస్తే అంటే ఈటల అంటేనే ఉద్యమకారుడు, నిలదీస్తాడు, అన్ని రకాలుగా ప్రజలకి సపోర్ట్గా ఉంటారు అనే నమ్మకం ప్రజల్లో ఉంది. సో మీరు గెలిచిన తర్వాత మరి అదే రేవంత్ రెడ్డిని అదే ఉద్యమంలో మీరు ఏ రకమైన హీట్ని జనరేట్ చేశారో మరి అదే రీట్ ఉంటుందా, లేకపోతే యాజ్ అ పొలిటీషియన్గా ఉండబోతున్నారా? ఇవాళ నాకు తెలిసి రేవంత్ రెడ్డి గారు 6 గ్యారెంటీలు ప్రకటించినాడు, 60 హామీలు మేనిఫెస్టో పెట్టినాడు. మొట్టమొదటిగా ఇది సాధ్యం కాదు అని చెప్పి వారు నేను అమలు అయితే నేను రాజీనామా చేస్తానని చెప్పిన తర్వాత కానీ ఇవన్నిటి మీద చెప్పింది తప్పకుండా రేపు
ఉద్యమ నేపథ్యం ఉన్నవాడిగా ప్రభుత్వం ఇచ్చిన హామీలు కనుక ప్రజలకు అమలు చేయకపోతే మళ్ళీ ప్రజలకు నాయకత్వం వచ్చి కొట్లాడటం లేదు. నెంబర్ 2 ఏంటంటే ఇక్కడ కొట్లాడు పక్క రెండవది మోడీ గారి దగ్గర కేంద్ర ప్రభుత్వ పరంగా ఒక ఐటీ కారిడారు, ఒక ఇండస్ట్రియల్ కారిడారు, ఇలా స్మార్ట్ సిటీస్ కింద కావచ్చు, అమలు సిటీల కింద కావచ్చు, కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తాం. అట్లా కొన్ని ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఉన్నాయి. నేరుగా కేంద్ర ప్రభుత్వమే లబ్ధిదారులకు సాక్షి చేసే స్థాయికి వస్తాం. ఎందుకంటే కొన్ని రాష్ట్రాలు సంకుచితంగా వ్యవహరిస్తూ ఉంటాయి, ప్రజలకు కట్టిస్తలేదని చెప్పి భావించి కొన్ని చేస్తూ ఉంటుంది. ఇవాళ 5 కిలో బియ్యం నేరుగా ఇస్తున్నట్లయితే అట్లనే కొన్ని నేరుగా ఇచ్చే పథకాలు వస్తున్నాయి. విశ్వకర్మ